జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరికని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారపూర్ గోపీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రయాణికుల యాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ యాజమాన్యం గోదావరికని డిపో నుండి వివిధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. గోదావరికని నుండి అరుణాచలంకు, శ్రీశైలంకు, అన్నవరం, సింహాచలంకు, ముంచింతల్, చిలుకూరి, బాలాజీలకు, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని, ప్రయాణికులు సురక్షితంగా యాత్రలను తిరగడానికి, తొందరగా దర్శనం కావడానికి ఆర్టీసీలోని యాత్రలకు వెళ్లాలన్నారు. అరుణాచలంకు పెద్దలకు 5,900, పిల్లలకు 4,900 రూపాయల ఛార్జీలు, శ్రీశైలం పెద్దలకు 3,300, పిల్లలకు 2,500, అన్నవరం, సింహాచలం పెద్దలకు 3,400, పిల్లలకు 2,700, అలాగే ముంచింతల్, చిలుకూరి, బాలాజీ యాత్రకు పెద్దలకు 1,430, పిల్లలకు 1,150, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు పెద్దలకు 1,090, పిల్లలకు 900 రూపాయల ఛార్జీలు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ గోదావరికనిలో యాత్రా ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల జూలై మంత్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంతోష్ ఎంబీఏ గారు, అదేవిధంగా గోపీకాంత్ గుండారప్ గారు, మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జూలై క్యాలెండర్ లో అరుణాచలం యాత్రకు గోదావరికని ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. మరి గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత చిలుకూరు, బాలాజీ, ముచ్చింతలు, ఇవే కాకుండా మరి రాబో రోజులలో రామేశ్వరం, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరికని పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ దీనిని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 25 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎంపీ గారి కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి, యాదగిరిగుట్టకు బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాదగిరిగుట్టలో కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటారు కాబట్టి మీకు దర్శనం కానీ అవి కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వివిధ నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ తర్వాత రమాకాంత్ గారికి, అలాగే ఎంఏ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.